నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. నేవీ చేతికి సైలెంట్ హంటర్ ఐఎన్ఎస్ మాహే. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాహే సోమవారం నౌకాదళం సర్వీస్లో చేరింది. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాహేలో 80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. సైలెంట్ హంటర్గా పిలిచే ఈ నౌక వెస్టర్న్ సీబోర్డ్ ఆధీనంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ఉరిమిని ఏర్పాటు చేశారు. ఇది కలరిపయట్టులో ఉపయోగించే ఒక రకమైన ఆయుధం. పొడవైన సన్నని కత్తి ఇది. చురుకుదనం, ఖచ్చితత్వం, యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది. జలంతర్గాములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ నౌక పాల్గొననుంది. ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్ క్రాఫ్ట్ నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. దీంతో శత్రు జలంతర్గాములు దీని రాకను గుర్తించలేవు. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ గా పిలుస్తున్నారు. ఇందులోని సోనార్ సిస్టమ్ దీనికి అదనపు ఆకర్షణ. శత్రు జలంతర్గాములు, మైన్స్, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్ళు, చెవులుగా పనిచేస్తుంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. దీంతో నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే వీలు ఉంటుంది. జలంతర్గాముల శబ్దాలు, వాటి కదలికలను ఇది వేగంగా గుర్తిస్తుంది. ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలి వరకు నిఘా వేసేందుకు వీలు లభిస్తుంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది. ఈ నౌకలో IRL యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్, 30 mm నావెల్ సర్ఫేస్ గన్, అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడ్ లాంచర్, యాంటీ సబ్మెరైన్ మైన్స్, 12.7 mm రిమోట్ కంట్రోల్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పనిచేయగలదు. ఈ యుద్ధ నౌక పొడవు 78 మీటర్లు. దీంతో ఇది సముద్ర జలాల్లో వేగంగా, స్థిరంగా కదలగలదు. ఈ నౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు. దీంతో వేగవంతంగా చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ నౌకలో 57 మంది సిబ్బంది పనిచేస్తారు. వీరిలో 7 అధికారులు, 50 మంది నావికులు ఉంటారు.